హాయ్, వెల్కమ్ టు సుభాంజికే వాళ్ళు. టుడే టాపిక్ వచ్చేసి మనకు ఉపవేదాలు. మనకు ఉపవేదాలు అంటే 4 ఉన్నాయమ్మా. ఇవి వేదాల యొక్క ఉపవేదాలు. ఓకే, సో ఉపవేదాలు ఏమున్నాయి? ఫస్ట్ ఆయుర్వేదం, ఇది ఔషధాల గురించి తెలిపేది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఔషధాల గురించి తెలిపే వేదము ఆయుర్వేదం. అయితే ఇది అథర్వణ వేదం నుండి ఉద్భవించింది అమ్మా. అథర్వణ వేదం ఒకసారి ఋగ్వేదం నుండి కూడా ఉద్భవించింది అంటారమ్మా. ఓకే, ఋగ్వేదం ప్లస్ అథర్వణ వేదం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆయుర్వేదం, ఆయుర్వేద పితామహుడు ఎవరు? ధన్వంతరి. ఆయుర్వేద పిత ధన్వంతరి. ఓకే, గుర్తుపెట్టుకోండి మళ్ళీ. సో రిమెంబర్ దిస్ వన్. నెక్స్ట్ గాంధర్వ వేదం, ఇది సామవేదం యొక్క ఉపవేదము. సామవేదం యొక్క ఉపవేదము గాంధర్వ వేదం. అయితే ఇది సంగీతం గురించి తెలియజేస్తుంది అమ్మా. సంగీతం గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో మొదటి సంగీత పుస్తకము సామవేదం. ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకము జెండా అవెస్త. గుర్తుపెట్టుకోండి వాడి. ఓకే, భారతదేశంలో మొదటి సంగీత పుస్తకము సామవేదము. ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకము జెండా అవెస్త. ఇది ఋగ్వేదాన్ని పోలిన ఇరానియన్ గ్రంథము. ఓకే, లిమిట్. నెక్స్ట్ ధనుర్వేదం, ఇది యజుర్వేదం యొక్క ఉపవేదము. యజుర్వేదం యొక్క ఉపవేదము. అయితే విలువిద్య గురించి తెలుపుతుంది అమ్మా. ఇది ధనుర్వేదం వచ్చేసి మనకు విలువిద్య గురించి తెలుపుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ శిల్పవేదం, ఇది అథర్వణ వేదం యొక్క ఉపవేదము. అథర్వణ వేదం యొక్క ఉపవేదము. అయితే భవన నిర్మాణము శైలు అంటే స్టైళ్ళ గురించి, భవన నిర్మాణము శైలుల గురించి తెలిపేది ఈ ఉపవేదం మనకు. ఏది? శిల్పవేదం. ఓకే, ఈ 4 ఉపవేదాలు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క కాంపిటేటివ్లో అడుగుతుంటాడు. ఓకే, సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.